ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట. నేను రోజువారీ ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నాతో దేవుడున్నాడు కదా, ఇక నాకు సంఘంతో పనేంటి, సహవాసంతో పనేంటి అనుకుంటున్నావా? అయితే బాగా మండుతున్న పొయ్యిలోంచి ఒక కట్టెని తీసి పక్కన పెట్టేస్తే ఏమవుతుంది? ఎంత పెద్దగా మండుతున్న కట్టె అయినా ఒంటరిగా ఉంటే కొద్దిసేపటికి ఆరిపోతుంది. అదే మిగతా కట్టెలతో కలిసి ఉన్నంతసేపు నిప్పులు చిమురుతూ మండుతూ ఉంటుంది. మన ఆత్మీయ జీవితం కూడా సరిగ్గా అలాంటిదే. ఎంత బలవంతులమని అనుకున్నా సంఘ సహవాసం లేకపోతే ఆత్మీయంగా చల్లారిపోతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుడి అని వాక్యం చెప్తుంది. వ్యక్తిగత ప్రార్థన ఎంత ముఖ్యమో సంఘంతో కూడా కలిసి ఆరాధించడం అంతే ముఖ్యం. కాబట్టి సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఆత్మీయంగా జ్వలిస్తూ ఉండండి. ప్రైజ్ ది లార్డ్.